నా చెయ్యి పట్టుకో. ఈ 10 మంది ముందు నీకు మాట ఇస్తున్నాను. ఈ నిమిషం నుంచి నీ కంట్లోంచి ఒక కన్నీరు చుక్క కూడా రానివ్వను పల్లవి. ఆ రాక్షసుడు నీ మెడలో తాళి దించేసి నిన్ను అనాథం చేశాడు కదా. నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకొని మహారాణిలా చూసుకుంటాను. భయపడకు పల్లవి. ఒక్క అడుగు ముందుకేసి నా చెయ్యి పట్టుకో. మన ఇద్దరి ప్రాణాలు ఒకటి చేద్దాం పల్లవి. ఏంటే వాడి మాటలు విని మురిసిపోతున్నావా ముండా? నీకు అంత ధైర్యం ఉంటే వాడి చేయి పట్టుకోవే. ఇక్కడే ఈ రచ్చబండ ముందే ఇద్దరు తలకాయలు నరికేస్తాను. 10 ఏళ్ళు నేను పెట్టినన్నం తిని బతికావు కదే. ఇప్పుడు వాడి మీద మోదుపడి ఈ ఊరి జనం ముందు నా పరువు తీస్తావానే నువ్వు? చెయ్యి ముందుకేస్తే నీ చెయ్యి నరికేస్తానే ముండా. నరకరా కార్తీక్, దాని చెయ్యి నరకరా. దాని అవతారం చూడు, మొగుడు పక్కన ఉంటే ఆ రంకు మొగుడు చేయి పట్టుకోవడానికి ఎంత ఆశపడుతుందో చూడరా. ఏమేం ఉండా, నీ బుద్ధి గడ్డి తిని వాడితో పారిపోతే ఈ ఊర్లో ఎవరైనా నిన్ను బతకనిస్తారా అనే. సిగ్గులేని దాన, చెయ్యి వెనక్కి తీవే. దేవుడా, నాకెంత గొప్ప అవకాశం ఇచ్చావు దేవుడా. ఈ వరుణ్ గారు నన్ను దేవుళ్ళా చూసుకుంటా అంటున్నారు, నా కోసం ప్రాణాలు ఇస్తాను అంటున్నారు. ఈ నరకం నుంచి బయటపడి ఆయనతో వెళ్ళిపోవాలని నా మనసు చెప్తుంది దేవుడా. అంతే పల్లవి, వచ్చే. ఇక నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. నా ప్రాణం అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకుంటాను పల్లవి. అమ్మో వద్దు, నేను రాను వరుణ్ గారు, నేను రాను. మా అమ్మ, నా కన్న తల్లి ఆసుపత్రిలో గుండె ఆగిపోయి చావు బతుకుల్లో ఉందండి. నేను ఇప్పుడు ఈ ఊరి జనం ముందు మీ చేయి పట్టుకొని పారిపోతే ఆ వార్త విన్న మరుక్షణమే నా తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వరుణ్ గారు, నా కోసం నా తల్లిని నేను చంపుకోలేనండి, వద్దండి, నేను రాలేను. భయం వేసిందానే ముండా? నీ తల్లి చచ్చిపోతుందని ఇప్పుడు గుర్తొచ్చిందా అని నీకు? పట్టుకోవే, వాడు చేయి పట్టుకొని చూడు. రేపు పొద్దుడు కల్లా నీ కన్న తల్లి శవం నీ ముఖాన పడకపోతే నన్ను అడగవే దరిద్రపు దానా. పల్లవి, అదేంటి పల్లవి అలా వెనక్కి వెళ్ళిపోయావు? నా చెయ్యి పట్టుకో పల్లవి. మీ అమ్మ బాధ్యత కూడా నాదే పల్లవి. ఆవిడకి నేను ఒక కొడుకులాగా ఉండి వైద్యం చేయిస్తాను. ఈ రాక్షసుల మాటలు నమ్మక పల్లవి, నాతో వచ్చేయ్. నన్ను క్షమించండి వరుణ్ గారు, మీ పాదాలు పట్టుకొని బతిలాడుతున్నాను. నన్ను క్షమించండి. మీరు నా పాలిట దేవుడండి, మీ ప్రేమ నిజమైనది వరుణ్ గారు. కానీ ఒక కూతురిగా నా కన్న తల్లి ప్రాణాలు తీసే పాపిష్టిదాన్ని కాలేనండి నేను. నేను పారిపోతే సమాజం అవన్నీ బతకనివ్వదు వరుణ్ గారు. నన్ను నా కర్మ కొదిలేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లేదు పల్లవి, నీ ప్రేమని నేను చంపుకోలేను. నిన్ను ఈ కసాయి వాళ్ళ చేతిలో వదిలేసి నేను బతకలేను పల్లవి. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు పల్లవి. నువ్వు లేకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను పల్లవి. సమాజం ఏమనుకుంటే మనకెందుకు పల్లవి. నేను నిన్ను ఎక్కడో దూరం తీసుకెళ్ళిపోతాను. దయచేసి నాతో వచ్చే పల్లవి. సారా, ఊరి జనం అంతా వీడి ఏడుపులు చూడండి. నా కొడుకు పిల్లం మీద వీడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో మీరే చూడండి. రే వరుణుగా, అది రాను అని మొత్తుకుంటుంటే మళ్ళీ దాని కళ్ళల్లోకి చూడు, మొహంలోకి చూడని కుక్కలాగా ఎందుకు ప్రాధేయపడుతున్నావురా. దీనికి వాళ్ళ అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందిరా. ఈ నాటకాలు ఉండని ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపోరా వెధవా. విన్నావు కదరా వరుణ్గా, దాని నోటితో అదే చెప్పిందిరా. నువ్వు దాని బతుకులో ఒక పరాయి మగాడివేరా. అది నా పెళ్ళం, నా ఇంట్లో పడుండే పెంపుడు కుక్కరా అది. అది రాత్రిపూట నీ ప్రేమ లేఖలు చదువుకొని మురిసిపోయినా సరే పగలు మాత్రం నా చెప్పుల కిందే బతకాలరా. నీకు దమ్ముంటే లాక్కపోరా చూద్దాం. కార్తిక్ గారు అన్నది నిజమే వరుణ్ గారు, నన్ను చూసి అసహించుకోండి. నేను బతుకు మీద ఆశ చచ్చిపోయిన దాన్ని. మీరు నన్ను తీసుకెళ్ళడానికి వస్తే నా తల్లికి చావు వస్తుందండి. మీరు దయచేసి వెళ్ళిపోండి వరుణ్ గారు, ఈ నరకం నా రాతలో రాసి పెట్టుందండి. నేను ఇక్కడే కుమిలి కుమిలి చచ్చిపోతాను, నన్ను వదిలేయండి వరుణ్ గారు. పల్లవి, ఎందుకు పల్లవి నా గుండెలు కోసేస్తున్నావు? ఈ కార్తీక్ గాడు నిన్ను మనిషిలా చూడడు పల్లవి. నిన్న రాత్రి నిన్ను చీకటి గదిలో పడేసి పస్తులు ఉంచాడు కదా. నీ బొట్టు గాజులు పగలగొట్టాడు కదా. వీడి దగ్గర నువ్వు ఎలా బతుకుతావు పల్లవి? నీ తల్లికి కూడా నిన్ను నా చేతుల్లో చూస్తేనే సంతోషం కలుగుతుంది పల్లవి. ఒక్కసారి ఆలోచించుకో. అది ఆలోచించే చేసిందిరా వెధవ. దానికి తల్లే కాదు, వాళ్ళ తండ్రికి కూడా దాని పరువు గంగలో కలవడం ఇష్టం ఉండదురా. వాడు ఇచ్చిన అన్నం, ఆ ప్రేమ లేఖను ముక్కలు చేసి వాడి మొహాన కొట్టు పల్లవి. వీడికి ఇంకా బుద్ధి రావాలి. మీరిచ్చిన ప్రేమకు, మీరు రాసిన ఆ లేఖకు నా గుండెల్లో గుడి కట్టుకున్నాను వరుణ్ గారు. కానీ నేను మీ దారిలోకి రాలేనండి. నాకంటూ ఒక పరువు, ఒక కన్న తల్లి ఉన్నారు. మీరు నా దారికి అడ్డు రాకండి. మీరు ఈ ఊరు నుంచి పారిపోయి నన్ను మర్చిపోయి బతకండి వరుణ్ గారు.
నా బతుకు ఎలాగో బజారు పాలైంది, మీరైనా సంతోషంగా ఉండండి. మర్చిపోవాలా పల్లవి? నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను మర్చిపోయి నేను ఎలా బతకగలను అనుకుంటున్నావు పల్లవి? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నువ్వు మాత్రమే కాదు పల్లవి, నేను కూడా ప్రతిరోజు చస్తూ బతకాలి. నీ మీద నాకున్నది ఆకర్షణ కాదు పల్లవి, పిచ్చి ప్రేమ. నిన్నొదిలి నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను పల్లవి. వరుణ్, ఆపరా నీ నాటకాలు, అది రాను అని ఏడుస్తుంటే మధ్యలో నీ పిచ్చి ప్రేమ గోలేంట్రా? 10 మంది ముందు దాని గుట్టు రట్టు చేశాను. నిన్ను నరికేద్దాం అనుకున్నాను, కానీ అది నీతో రానని చెప్పి నీకు అసలైన చావు దెబ్బ కొట్టిందిరా. ఇక నా ఇంటి వైపు కానీ నా పెళ్ళం వైపు కానీ కన్నెత్తి చూసావో నీ కళ్ళు పీకేస్తాన్రా ముండా కొడక. వెళ్ళిపోండి వరుణ్ గారు, మీరు ఇక్కడే ఉంటే కార్తిక్ గారు మిమ్మల్ని చంపేస్తారు. నేను నా కన్న తల్లి కోసం ఈ నరకాన్ని భరించడానికి సిద్ధపడ్డానండి. మీ దారి మీరు చూసుకోండి, నన్ను నా కర్మకి వదిలేయండి వరుణ్ గారు. సరే పల్లవి, నీ తల్లి కోసం నీ పరువు కోసం నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు కదా. నేను వెళ్తున్నాను పల్లవి, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈ వరుణు ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో నువ్వే ఉంటావు పల్లవి. ఆ రాక్షసుడు నిన్ను ఏడిపిస్తే, నీ కన్నీరు పెట్టిస్తే నేను మళ్ళీ వస్తాను. నిన్ను తీసుకెళ్ళడానికి ఎప్పటికైనా తిరిగి వస్తాను పల్లవి. ఇది నా ప్రేమ మీద ఒట్టు. చూసావా పల్లవి, వాడి పిచ్చి ప్రేమ గాలికి ఎగిరిపోయిందే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే ముండా? వాడితో వెళ్ళడానికి నీకు ధైర్యం సరిపోలేదు కదా. ఇప్పుడు రావే నా ఇంటికి. నిన్న రాత్రి నువ్వు వాడితో నడిపిన ఆ రంకు బాగోతానికి ఈరోజు ఈ పగలు నీకు అసలైన నరకం చూపిస్తాను. నడవ్వే ముండా ముందుకి. అమ్మో, నా జుట్టు వదిలేయండి కార్తిక్ గారు, నాకు నొప్పి వస్తుందండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను కొట్టకండి. నేను వరుణ్ గారితో వెళ్ళలేదు కదండి, మీ పరువు కాపాడాను కదా కార్తిక్ గారు, కనికరించండి. పరువు కాపాడావా? నీ బతుకు చెడ. 10 మంది ముందు వాడిచ్చిన ప్రేమ లేఖను చించేస్తే నువ్వు పరువు కాపాడినట్లనే కులటముండా. నువ్వు వాడితో వెళ్ళకపోయినా నీ మీద ఉన్న మురికి జన్మలో పోదే. కార్తీక్, దాన్ని అలాగే జుట్టు పట్టుకొని లాక్కపోరా. ఇంటికెళ్ళాక దాని వీపు విమానం మోత మోగించాలి. సులువుగా కొట్టి వదిలిపెట్టనమ్మా. దాని చేత పశువుల పాక కడిగిస్తాను, పెరట్లో ఆకులు ఊడిపిస్తాను. రాత్రి అయితే ఆ చీకటి గదిలో పడేసి కుక్కకేసినట్లు ఒక ముద్ద పడేస్తాను. అమ్మా, అప్పుడు తెలుస్తుందమ్మా దీనికి ఆ వరుణుగడ ప్రేమ కంటే నా ఇంట్లో నరకం ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుడా, నా బతుకు ఈ రాక్షసుల చేతిలో అన్యాయంగా బలైపోయింది దేవుడా. వరుణ్ గారు నన్ను దేవుళ్ళలా చూసుకుంటానంటే నేనే కాదనుకున్నాను. నా కన్న తల్లి కోసం నా ప్రాణాలు నేనే తీసుకుంటున్నాను దేవుడా. ఎవరైనా నన్ను ఈ నరకం నుంచి బయటకు తీసుకెళ్ళండి, నేను చచ్చిపోతున్నాను దేవుడా. అడవేముండా గట్టిగా ఏడువు. రచ్చబండ దగ్గర వరుణ్ గారు నీ చేయి పట్టుకుని తీసుకెళ్తానంటే వాడితో వెళ్లకుండా నా మీద జాలితో నీ కన్న తల్లి మీద ప్రేమతో వచ్చేసానని బిల్డప్ ఇచ్చావు కదే. ఇప్పుడు చూడు నీ బతుకు ఎలా మారిపోయిందో. ఈ పెంపుడు కుక్కల కన్నా హీనంగా నిన్ను పెరట్లో కట్టేస్తానే. ఆ అంట్లన్నీ తోమి ఈ పెరడంతా కడిగి నా కాళ్ళ దగ్గరే పడుకోవే దరిద్రపు దానా. దేవుడా, ఏమండి కార్తిక్ గారు, నా చేతులకి గాజులు పగలగొట్టిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయండి. రక్తం కారుతుందండి. ఈ గాయాలతో నేను ఇన్నెండ్లు ఎలా తోమగలను కార్తిక్ గారు? నేనే పాపం ఎరగనండి. నా మీద పడ్డ నిందను మీరు నమ్మకపోయినా ఈ శిక్ష నన్ను బతికుండగానే చంపేస్తుందండి. దయచేసి కనీసం నా గాయాలకు మందైనా రాసుకొనివ్వండి. మందు కావాలటే ముండా? నీ చేతులకి తగిలిన గాయాలకి ఆ వరుణ్ గాడు వస్తే పూలు పెట్టి పూజిస్తాడేమో, కానీ నా కొడుకు మాత్రం ఆ గాయాల మీద కారం జల్లుతాడే కులటముండా. రాత్రిపూట వాడు తెచ్చిన నెయ్యి అన్నం తినడానికి నీ చేతులు బాగానే పనిచేశాయి కదే. వాడిచ్చిన ప్రేమ లేఖను చీర కొంగులో దాచుకోవడానికి నీ చేతులు బాగానే పనిచేశాయి కదే. ఇప్పుడు అంట్లు తోమడానికి మాత్రం నొప్పులు వస్తున్నాయా? నాటకాలు ఆడకే. తోము, రక్తం కారినా సరే తోమాల్సిందే. అత్తయ్య గారు, నా మీద ఎందుకండి అంత కసి మీకు? నిన్న వరుణ్ గారితో పారిపోకుండా నా కన్న తల్లి కోసం ఈ నరకంలో పడున్నాను కదా అత్తయ్య గారు. అయినా సరే నన్ను ఇలా పశువుని కొట్టినట్టు కొడుతున్నారేంటండి? నా పసుపు తాడు నా మొగుడే దించేస్తే నేను మారు మాట్లాడకుండా భరించాను కదా అత్తయ్య గారు. నా బొట్టు మీరే చెరిపేశారు. నన్ను ఇంకెంత చిత్రహింసలు పెడతారు అత్తయ్య గారు? నీకు చావు వచ్చేదాకా పెడతానే నిన్ను చిత్రహింసలు. నువ్వు వాడితో వెళ్ళకపోవడానికి కారణం నా మీద ప్రేమ కాదే ముండా. వాడితో వెళ్తే ఊరి జనం ఉమ్మేస్తారని నీ తల్లి ప్రాణం పోతుందన్న భయం మాత్రమే. నీ మనసులో మాత్రం ఆ వరుణ్ గాడే ఉన్నాడని నాకు ముందే తెలిసే దరిద్రపు దాన. వాడు నిన్ను దేవత అన్నాడు కదే. ఇప్పుడు ఈ దేవత ఈ చెత్తకుండి పక్కన అంట్లు ఎలా తోముతుందో వాడు చూస్తే పాపం వాడి రక్తం కన్నీళ్లుగా మారుతుంది. గిన్నెలు తోముపోవే ముండా.
అమ్మో మండిపోతుంది దేవుడా, నా చేతులు కాలిపోతున్నాయి. కార్తీక్ గారు మీరు మనిషి కాదండి, రాక్షసుడు. 10 ఏళ్ళు మీకు సేవ చేస్తే నాకు ఈ నరకం రాసి పెట్టారండి. ఈ నొప్పి నేను భరించలేకపోతున్నానండి, నన్ను చంపేయండి. నీకు చావంత ఈజీగా రాదులేవే రంకుముండ. నువ్వు ఏడుస్తూ తోముతుంటే ఆ శబ్దం నాకు ఎంతో వినసొంపుగా ఉంది. ఆ గిన్నెలు తలసలా మెరవాలి, నీ చేతుల్లోంచి రక్తం బొట్లు బొట్లుగా కారాలి. రే కార్తీక్, నువ్వు వెళ్ళి స్నానం చేసి రాపోరా, దీనికి కాపలాగా నేను కూర్చుంటాను. ఇది ఒక్క నిమిషం పని ఆపినా దీని వీపు మీద కట్టెతో వాత పెడతానురా. అలాగే చెయ్యమ్మా. ఈ రోజు దీనికి అన్నం నీళ్లు కూడా లేవు. అంట్లు తోముతూనే ఇది సొమ్మసిల్లి పడిపోవాలమ్మా. ఏంటేముండా, అప్పుడే నీరసం వచ్చేసిందా? వరుణ్ గాడు రాత్రిపూట ఎంతో ప్రేమగా కిటికీలోంచి పప్పు నెయ్యన్నం పెట్టాడు కదే, ఆ బలమంతా ఏమైపోయింది? వాడి మాటలు విన్నప్పుడు నీ ముఖంలో ఎంత వెలుగుందో నేను చూశాను కదే. ఇప్పుడు చూడు, నీ నుతున్న బొట్టు లేదు, చేతికి గాజులు లేవు, మొహం నిండా మట్టి కొట్టుకొని ఒక ముష్టిదానిలాగా ఉన్నావు. అవతారంలో నిన్ను చూస్తే ఆ వరుణ్ గాడు ఉమ్మేసి వెళ్ళిపోతాడు కదే. అత్తయ్య గారు దయచేసి ఆయన్ని అలా అనకండి అత్తయ్య గారు. వరుణ్ గారు మనిషి కాదు, ఆయన దేవుడు. నా సొంత మొగుడు నన్ను బజారుకి లాగితే ఆయన 10 మంది ముందు నేను నీకు అండగా ఉంటానని నా చెయ్యి పట్టుకోవడానికి వచ్చాడు అత్తయ్య గారు. ఆయన్ని తప్పుపట్టే అర్హత మీకు లేదు, మీ కొడుకు కూడా లేదు. ఆయన ప్రేమ నిజమైనది, నాకే ఆ ప్రేమ దక్కించుకునే ప్రాప్తం లేదండి. ఏంటే ఏమన్నావే రంకుముండ? నా ఎదురుగానే వాడి ప్రేమను పొగుడుతున్నవానే నువ్వు? వాడు దేవుడా? పరాయి ఆడదాని కోసం పడిగాపులు కాసేవాడు దేవుడెలా అవుతాడే దరిద్రపు దాన. నీకెంత బలిపెక్కిందే పల్లవి? నీ మొగుడు ఇంట్లో ఉండి నిన్ను రాచి రంపాన పెడుతుంటే వాడు జపం చేస్తున్నవానే ముండా? నీ పళ్ళు రాలగొడతాను చూడు. అత్తయ్య గారు నన్ను చావగొట్టండి, నేను దాచిపెట్టడానికి ఏముందండి? నేనే తప్పు చేయకపోయినా మీరు నన్ను ముండమోపిన్ చేశారు కదా. కానీ ఆయన, ఆ వరుణ్ గారు నా మెడలో తాళి లేకపోయినా నన్ను దేవత అన్నాడు అత్తయ్య గారు. నేను ఎక్కడ బాధపడిపోతానో అని నా కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు అత్తయ్య గారు. అలాంటి మనిషిని నేను నా తల్లి కోసం కాదనుకొని వచ్చి మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నానండి. నా కర్మ కాలిపోయి నేను ఆయనతో వెళ్ళలేక ఈ నరకంలో చస్తున్నాను అత్తయ్య గారు. అయితే వాడితోనే వెళ్ళిపోవాల్సింది కదే సిగ్గులేందానా, ఇక్కడెందుకు ఏడుస్తూ చేస్తున్నావు? వాడితో వెళ్తే ఈ పాటికి వాడిని నువ్వు ఎక్కడో బజార్లో అమ్ముకునేవాడే ఆ నాటకాలోడు. 1 వారం రోజులు నీతో కులికి ఆ తర్వాత నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయేవాడే ఆ కుక్క. అప్పుడు తెలిసేది నీకు ఆ వరుణ్ గాడి ప్రేమేంటో. మూసుకొని అంట్లు తోమే దరిద్రపు దాన, వాడి పేరు మళ్ళీ నీ నోటి వెంట వస్తే నీ నాలుక కోస్తా. లేదండి, వరుణ్ గారు నన్ను రోడ్డు మీద వదిలేసే మనిషి కాదండి. ఆయన నా కోసం ప్రాణాలు ఇస్తానన్నాడు. ఆయన పట్టుకున్నప్పుడు ఆ చేతుల్లో ఎంత వెచ్చదనం ఉందో, ఎంత భద్రత ఉందో నేను చూశానండి. నేను ఆయనతో వెళ్ళిపోయి ఉంటే నన్ను ఈ పాటికి మహారాణిలా పూజ గదిలో కూర్చోబెట్టేవాడు. ఈ మురికి గిన్నెల ముందు నన్ను కూర్చొనిచ్చేవాడు కాదండి నా దేవుడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను? వరుణ్ గారు మిమ్మల్ని కాదనుకొని వచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వరుణ్ గారు, మీ స్పర్శ ఇంకా నా చేతికి తగులుతూనే ఉందండి. రచ్చబండ దగ్గర మీ చెయ్యి నేను ఒక్క క్షణం పట్టుకున్నప్పుడు నాకు ఈ 10 ఏళ్ల నరకం అంతా మర్చిపోయినట్లు అనిపించిందండి. మీరు నన్ను నా ప్రాణం అన్నప్పుడు నా గుండెల్లో ఏదో తెలియని ఆనందం పుట్టుకొచ్చింది వరుణ్ గారు. మీరు నన్ను నిజంగానే దేవతలాగా చూసుకునేవారు. నేను మా అమ్మ కోసం ఎంత త్యాగం చేశానో ఆ దేవుడికే తెలియాలి వరుణ్ గారు. మిమ్మల్ని కాదనుకొని వచ్చి ముళ్ళ కంచె మీద పడి రక్తం కారుస్తూ పడున్నానండి. ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వచ్చి నన్ను ఈ నరకం నుంచి కాపాడతారా వరుణ్ గారు? నా కన్న తల్లి బతికిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తానండి. ఈ నరకాన్ని నేను భరించలేను వరుణ్ గారు. మీ ప్రేమ కోసం నా ప్రాణాలు మీ వైపే లాగుతున్నాయండి. పల్లవి, ఏంటే ఎవరి స్పర్శ గుర్తొస్తుందే నీకు? ఏ రంకు మొగుడు స్పర్శ తగులుతుందే మొండా నీకు? అంట్లు తోమని వదిలేస్తే ఈ మూలకొచ్చి కళ్ళు మూసుకొని వాడి గురించి పగటి కలలు కంటున్నవనే దరిద్రపు దాన. వాడు నిన్ను ప్రాణం అన్నాడు, దేవత అన్నాడని మురిసిపోతూ ఇక్కడే రసకత్తు పడుతున్నావానే పచ్చి రంకుముండ. గారు అది కాదండి, నేను అంట్లు తోముతుంటే తల తిరిగి కింద పడిపోయానండి. నేను ఎవరి గురించి ఆలోచించడం లేదండి, దయచేసి నన్ను కొట్టకండి. ఆ కర్ర దించండి కార్తీక్ గారు, నా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయండి. అబద్ధాలు చెప్పకే నాటకాల ముండా. నా చెవులారా విన్నానే, వాడు నిన్ను కాపాడడానికి వస్తాడా అని సిగ్గుగా ఎదురు చూస్తున్నావే నువ్వు. వాడి ప్రేమ కోసం నీ ప్రాణాలు లాగుతున్నాయనే ముండా. వాడి చేతిలో ఆ వెచ్చదనం గుర్తొస్తుందా నీకు? నా పెళ్ళం అయి ఉండి నా పెరట్లో కూర్చొని ఇంకొకటి మీద మోజుపడుతున్నావానే నువ్వు?
ఈ రోజు నిన్ను సజీవ దహనం చేస్తానే ముండా. వద్దు కార్తిక్ గారు, నన్ను బతకనివ్వండి. అవునండి, నా బుద్ధి గడ్డి తిని ఆయన గురించి ఒక్క క్షణం ఆలోచించాను. నన్ను క్షమించండి కార్తిక్ గారు. నేను ఈ నరకం భరించలేక ఆయన ఇస్తానన్న ప్రేమను తలుచుకొని ఒక్క నిమిషం మాయలో పడిపోయానండి. కానీ నేను ఆయన్ని రమ్మని పిలవనండి. నేను మీ కాళ్ళ దగ్గరే పడుంటానండి. నన్ను నమ్మండి కార్తిక్ గారు. అలా ఇక నిన్ను నా జన్మలో నమ్మనే ముండా. నీ మనసులో నా మీద ఉన్న గౌరవం చచ్చిపోయింది. నీ కేవలం ఆ వరుణ్ గాడే కనపడుతున్నాడు కదా, వాణ్ణి రమ్మని పిలవ్వా? అయితే పిలు. ఇప్పుడు గట్టిగా అరుస్తూ వాడిని కాపాడమని పిలవ్వే ముండా. నేను చూస్తాను, వాడు వచ్చి పెరట్లో అడుగు పెడితే వాడు తలకాయ నరికి బకెట్లోనే వేస్తానే. పిలవ్వే ముండా, పిలు. నీ రంకు మొగుడిని పిలవ్వే. దేవుడా, నన్ను చంపేయి దేవుడా, చంపే. ఎవరిని పిలవను కార్తిక్ గారు. నన్ను ఇప్పుడే ఈ కర్రతో కొట్టి చంపేయండి. ఒరే వరుణ్, ఆపరా నీ పిచ్చి వేషాలు. ఉదయం నుంచి గదిలో పిచ్చోళ్ళగా అటు ఇటు తిరుగుతూ ఆ చేతిని చూసుకుంటూ ఏడుస్తున్నావేంట్రా దద్దమ్మ? ఆ పల్లవి రచ్చబండ దగ్గర 10 మంది ముందు నిన్ను చీకొట్టి నాకు నా పరువు ముఖ్యమని చెప్పి ఆ కార్తీక్ గడి వెంట కుక్కలా వెళ్ళిపోయిందంట కదరా. ఇంకా దాని జపం ఎందుకు చేస్తున్నావురా వేదవ? బుర్ర పని చేయట్లేదా నీకు? రే సూరి, నోరు ముయ్యరా. నా పల్లవిని ఒక్క మాట అన్నా ఇంట్లో నేను నిన్ను నరికేస్తానురా. అది నన్ను చీకొట్టలేదురా. తన కన్న తల్లి ప్రాణాలు కాపాడడం కోసం తన గొంతుని తానే కోసుకుందిరా. ఆ క్షణంలో అది కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను వెళ్ళిపోమ్మన్నప్పుడు దాని గుండె ఎంత ముక్కలైపోయిందో నాకు మాత్రమే తెలుసురా. అది పతివ్రతరా. పతివ్రత ఏంట్రా నీ పిచ్చి? ఒకవేళ నిజంగానే దానికి నీ మీద అంత ప్రేమ ఉంటే ఆ కార్తీక్ గడ్ మొహం మీద ఉమ్ము వేసి నీ చేయి పట్టుకొని వచ్చేసేది కదరా. నువ్వు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాడింటికి వెళ్ళి ప్రసాదాలు పెడితే దానికోసం రచ్చబండ దగ్గర రోడ్డును పడితే అది మాత్రం నిన్ను వదిలేసి వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందిరా. ఈ నిజం ఎందుకురా నీ బుర్రకు ఎక్కడం లేదు? ఆ ముండా నిన్ను వాడుకొని వదిలేసిందిరా. ఒక్క మాట నా పల్లవి గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతానురా సూరి. అది నన్ను వాడుకోలేదురా. దాని బతికే ఆ రాక్షసుల చేతిలో బలైపోయిందిరా. అది నన్ను ఎంత ప్రేమిస్తుందో రచ్చబండ దగ్గర దాని కళ్ళల్లో నేను చూశానురా. నా చేతిని అది తాకినప్పుడు ఆ స్పర్శలో నా మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు అర్థమైపోయిందిరా. నీకు తెలియదురా, కార్తిక్ గాడు నా పల్లవిని ఎంత చిత్రహింసలు పెడుతున్నాడో నీకు తెలియదురా. నాకేం తెలియక్కర్లేదురా. అది దాని మొగుడుతో ఉంటే నీకేంట్రా నొప్పి? వాడు కొడతాడో తిడతాడో అది వాళ్ళ కాపురం రా. మధ్యలో దూరి నువ్వెందుకురా నీ పరుగు ప్రాణాలు గంగలో కలుపుకుంటావు? ఈ ఊరి జనమంతా నిన్ను రంకుమొగుడని బజార్లో నవ్వుకుంటున్నారా దరిద్రుడా. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళు నవ్వుకుంటే నాకేంట్రా? అయినా ఈ ఊరు తగలబడిపోతే నాకెందుకురా సూరి? నా పల్లవికి ఆ ఇంట్లో అన్నం పెడుతున్నారో లేదో అని నా గుండె తరుక్కుపోతుందిరా. దాని చేతులకున్న గాజులు పగలగొట్టి దాన్ని మొండమోపించేశారు. ఆ గాయాలతో ఆ రాక్షసి కాంతమ్మ దాని చేత పని చేయిస్తూ ఉంటే నా రక్తం మరిగిపోతుందిరా. నా పల్లవికి ఆ నరకం నుంచి ఎలా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదురా దేవుడా. ఒరే వరుణ్, ఇంకోసారి చెప్తున్నా విను. ఆ పల్లవి నీది కాదురా. దానికి 10 ఏళ్ల క్రితమే పెళ్లి అయిపోయింది. ఆ కార్తిక్ గడు ఎంత రాక్షసుడైనా సరే సమాజం దృష్టిలో వాడేరా దానికి మొగుడు. నువ్వు పరాయి మగాడివి. ఈ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటే నీ ప్రాణాలకి అంత మంచిది. వాడి జోలికి వెళ్తే ఈసారి వాడు నిన్ను కర్రతో కాదురా గొడ్డలతో నరికేస్తాడు. మొగుడా? ఎవర్రా మొగుడు? ఒక ఆడదాని మెడలో తాళి కట్టినవాడు మొగుడురా. ఆ కసాయివాడు నిన్న రాత్రి ఆ తాళిబొట్టుని నా కళ్ళ ముందే తన సొంత చేతులతో తెంచేశాడురా సూరి. ఎప్పుడైతే ఆ పసుపు తాడు తెగి మట్టిలో పడిందో ఆ క్షణమే వాడు నా పల్లవికి మొగుడు కాకుండా పోయాడు. ఇప్పుడు అది అనాథ. ఏ తోడు లేని అనాథరా అది. ఆ అనాథకి అండగా నిలబడే హక్కు ఈ వరునికి 100% ఉందిరా. ఒరే, నీకు నిజంగానే పిచ్చి ముదిరిపోయిందిరా. తాళి దించినంత మాత్రాన అది నీ పెళ్ళమైపోతుందంట్రా. ఈ పల్లెటూరు వాళ్ళు ఆ మాట ఒప్పుకుంటారా? వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా రంకు మొగుడు వేరా వరుణ్. నీ బుద్ధికి గడ్డి తిని నువ్వు మళ్ళీ ఆ ఇంటి వైపు వెళ్ళావంటే ఈ ఊరు జనం అందరూ కలిసి నిన్ను ఒక రచ్చబండ దగ్గర వేలాడదీస్తారా. పల్లవిని మర్చిపోరా పిచ్చోడా. సారా తీయమను. నా పల్లవి కోసం నేను చావడానికైనా సిద్ధమేరా సూరి. నువ్వెంత మొత్తుకున్నా నా గుండెల్లో నా పల్లవి స్థానం ఎవ్వరూ చెరిపేయలేరురా. అది నన్ను వద్దన్నా సరే నా ప్రాణం ఉన్నంతకాలం నేను దాని జపమే చేస్తానురా. నా ప్రేమ పవిత్రమైందిరా సూరి. దాని కన్నీళ్లు తుడవడానికి నేను ఏమైనా చేస్తానురా. అయితే వెళ్ళి చావురా. దానికి అన్నం నీళ్లు లేకపోతే నీకెందుకురా ఆ బాధ? దానికి గాయాలైతే నువ్వెందుకురా కుమిలిపోతున్నావు? అది వాళ్ళ ఇంటి కర్మరా బాబు. నిన్ను వద్దని వెళ్ళిపోయిన దానికోసం నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం చూస్తుంటే నాకు నీ మీద చాలి కాదురా, అసహ్యం వేస్తుందిరా వరుణ్. అసహ్యపడరా, అందరినీ అసహించుకోమనరా. కానీ నా పల్లవి బాధపడుతుంటే నేను ఇంట్లో కూర్చొని సోద్యం చూడలేనురా.
దాని కంట్లోంచి రక్తం కారుతుంటే నేను ఇక్కడ అన్నం ఎలా తినగలనురా? ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నా పల్లవి. దాన్ని కాపాడుకునే బాధ్యత నాదేరా. ఒరేయ్ ఆగురా, ఏంట్రా ఆ బ్యాగు? ఆ మందు క్రీము అన్నం ప్యాకెట్ ఎక్కడ తీసుకెళ్తున్నావురా నువ్వు? నీ బుర్రేమైనా దొబ్బిందారా వరుణ్? పట్టపగలు నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఆ కార్తిక్ గడు నిన్ను నిలువునా చీరేస్తాడ్రా. వదిలేయరా ఆ బ్యాగ్ని, వదిలేయరా దేవుడా. వదలనురా సూరి, ఈ మందు తీసుకెళ్లి నేనే నా చేతులతో స్వయంగా పల్లవికి రాస్తానురా. ఆ రాక్షసులు పెట్టిన గాయాలకు నా చేతులతో నేనే మందు రాసి దానికి నా చేత్తో నేనే ముద్దలు తినిపిస్తానురా. ఎవరైనా అడ్డొస్తే వండి నరికైనా ముందుకెళ్తానురా. నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా, నిన్ను బలిపీఠం మీదకి నేనెలా పంపిస్తానురా? పగటిపూట కార్తిక్ గారి ఇంట్లోనే పడిగాపులు కాస్తున్నాడురా. వాడి చేతుల్లో ఆ దొడ్డు కర్ర ఎప్పుడూ ఉంటుంది. వాడు నిన్ను చూస్తే ఆ పల్లవిని మరింత చిత్రహింసలు పెడతాడే తప్ప నిన్ను లోపలికి రానివ్వడ్రా వెర్రి పువ్వా. నా మాట వినరా. ఆ పల్లవిని నిన్ను చూడాలిరా. దానికి నొప్పులు ఎలా ఉన్నాయో, అది అన్నం తిన్నదో లేదో నేను కల్లారా చూడాలిరా సూరి. వాడి ఇంట్లో ఉంటే నాకేంట్రా, అయినా ఎముడుంటే నాకేంటి? రాత్రి దాకా నేను ఆగలేనురా సూరి. నా గుండె పిండేసినట్లు అవుతుందిరా. నేను ఇప్పుడే వెళ్తాను, దొడ్డిదారిన ఆ కాంపౌండ్ వాల్ దూకి వెళ్ళొస్తానురా. కాంపౌండ్ వాల్ దూకుతావా దొంగలాగా? పగటిపూట పరాయి వాడి ఇంట్లోకి దూకుతావరా నువ్వు? ఎంత దిగజారిపోయావురా వరుణ్ నువ్వు. నీ పిచ్చి ప్రేమ కోసం నువ్వు ఒక క్రిమినల్లా మారిపోతున్నావురా. వాడు గాని నిన్న గోడ దూకుతుంటే చూస్తే దొంగ అని చెప్పి ఊరి జనంతో నిన్ను కొట్టించి చంపుతాడురా. నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావురా. నేను క్రిమినల్ అయినా పర్లేదురా సూరి. నా పల్లవి ప్రాణాలతో ఉందో లేదో తెలియకుండా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేనురా. నా పల్లవి కోసం నేను దొంగనే కాదురా, హంతకుడిగా మారడానికైనా సిద్ధమే. నన్ను ఎవ్వరూ ఆపలేరురా. వెళ్ళురా వెళ్ళు, నీకు నీ పల్లవి ముఖమే కనపడుతుంది కానీ అక్కడ నీ కోసం కాచు కూర్చున్న నీ చావు నీకు కనపడట్లేదురా. నువ్వు తిరిగి రావు వరుణ్. ఆ కార్తిక్ గాడు ఈ రోజు నిన్ను ఖచ్చితంగా ప్రాణాలతో వదిలిపెట్టాడురా. నీ రక్తం ఆ పెరట్లో చిందించాలని నువ్వు రాసి పెట్టుకున్నావురా పిచ్చోడా. అలాగే సూరి, నా పల్లవిని చూస్తూ నా ప్రాణాలు పోయినా నాకు సంతోషమేరా. ఆ రాక్షసుడి చేతిలో చావడానికైనా నేను వెళ్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో సూరి, వాడి చెయ్యి గాని నా పల్లవి మీద ఇంకోసారి పడితే నేను దేవుణ్ణి కాదురా, ఆ కార్తిక్ గాడి ప్రాణాలు తీసే రాక్షసుడిని అవుతాను. వాడికి నాకు ఈ రోజుతో తేలిపోవాలిరా. నువ్వు నా మాట వినవురా వరుణ్. ఆ దేవుడే నిన్ను కాపాడాలిరా. వెళ్ళు, నీ ప్రాణాలు చేతిలో పట్టుకొని ఆ నరకంలోకి వెళ్ళురా. పల్లవి, నేను వస్తున్నాను పల్లవి. నువ్వు వద్దన్నా సరే నిన్ను బతికించుకోవడానికి నీ వరుణ్ మళ్ళీ వస్తున్నాడు. ఈ సమాజం అడ్డుపడినా, ఆ కార్తిక్ గడ్డ అడ్డుపడినా ఈ రోజు నిన్ను చూసి తీరుతాను పల్లవి. పల్లవి, నువ్వు లోపల ప్రాణాలతో ఉన్నావో లేదో అని నా గుండె ఆగిపోతుంది పల్లవి. పగటిపూట దొంగలాగా వస్తున్నానని నన్ను అసహించుకోకు పల్లవి. ఆ రాక్షసుడు నిన్ను చంపుతుంటే నేను ఇంట్లో కూర్చొని సోద్యం చూడలేను కదా. ఈ గోడ దూకితే వాడు నన్ను ఖచ్చితంగా నరికేస్తాడని నాకు తెలుసు. కానీ నీ మొహం చూడకుండా నేను బతకలేను పల్లవి. ఈ రక్తం నాదేం కాదు పల్లవి. ఇది నీ కోసమే. నువ్వు నా కోసం అంట్లు తోముతూ రక్తం చిందిస్తుంటే నేను ఈ మాత్రం రక్తం చిందించలేనా పల్లవి? నీ కోసం చావడానికైనా నేను వెనకాడను. కార్తిక్గా ఈరోజు పల్లవికి నాకు మధ్య నువ్వు వస్తే నిన్ను కూడా చంపేస్తానురా. దేవుడా, నాకు ఇక ఓపిక లేదు దేవుడా. ఈ నరకం నేను ఇంకా భరించలేను. వరుణ్ గారు నన్ను ఎంత బతిమలాడినా నేను ఆయన గుండె పగలగొట్టి పంపించేశాను. ఆయన ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నాడో లేక భోజనం చేశాడో. నా కన్న తల్లి కోసం నేను దేవుళ్ళ లాంటి మనిషిని కోల్పోయాను. ఆయన ఇంకెప్పటికీ నా దగ్గరికి రాడు కదా. పల్లవి, నాకు నిజంగానే పిచ్చి పట్టింది దేవుడా. నాకు ఆయన గొంతు వినిపిస్తుంది. పిచ్చి పట్టలేదు పల్లవి. నేను నిజంగానే వచ్చాను పల్లవి. నీ వరుణ్ నీ కోసం వచ్చాడు పల్లవి. దేవుడా, ఏంటి పల్లవి ఈ అవతారం? ఈ మురికి బట్టలు ఏంటి పల్లవి? రక్తపు చేతులతో అంట్లు తోముతున్నావా? నేను చచ్చిపోయినా బాగుండేది పల్లవి. నిన్ను ఈ దరిద్రపు స్థితిలో చూసి బతికే బదులు నా కళ్ళు పోయినా బాగుండేది దేవుడా. అమ్మో వరుణ్ గారు, మీరు నిజంగానే వచ్చారా? పట్టపగలు దేవుడా, మీకేమైనా పిచ్చా అండి? మీరు ఎందుకు వచ్చారు వరుణ్ గారు? ఇంట్లో ఆ కార్తిక్ గారు, కాంతమ్మ గారు కాపలా కాస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇక్కడే నరికేస్తారు. నేను ఉదయాన్నే మీ కాళ్ళు పట్టుకొని బతిలాడాను కదండి. మళ్ళీ నా ప్రాణాలు తీయడానికి ఎందుకు వచ్చారు వరుణ్ గారు? నరికేయని పల్లవి. నన్ను నరికి ముక్కలు ముక్కలుగా చేసినా నాకేం భయం లేదు పల్లవి. నువ్వు ఉదయం నన్ను చీకొట్టి పంపించినా నా గుండె నిన్ను వదలలేకపోయింది. నువ్వు నా కోసం అంట్లు తోముతూ కన్నీళ్లు పెడుతున్నావని నా మనసుకి అనిపించింది పల్లవి. ఇగో ఈ మందు తెచ్చాను పల్లవి. నీ చేతులకి నా చేతులతో ఈ మందు రాయడానికి వచ్చాను. ఆ చెయ్యి ఇవ్వు పల్లవి.
వద్దు వరుణ్ గారు, వద్దు, నాకే మందు వద్దండి. నా చేతులు తెగిపోయినా పర్లేదు వరుణ్ గారు, మీ మందు నాకు వద్దండి. మీరు ఇక్కడి నుంచి పారిపోండండి. ఆ కాంతమ్మ గారు ఏ క్షణమైనా బయటకు వస్తుంది. మిమ్మల్ని చూస్తే కార్తిక్ గారు ఆ గొడ్డలు తెచ్చి మీ తలకాయ నరికేస్తారండి. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి పారిపోండి వరుణ్ గారు. నా ప్రాణాలు తీయకండి. పారిపోను పల్లవి, ఆ గొడ్డలతో నా తలకాయ కాదు పల్లవి, ఆ కార్తీక్ గారి తలకాయే తెగిపోవాలి. వాడు నీ మెడలో తాళించి నిన్ను ఒక అనాథం చేశాడు. నేను నిన్ను కాపాడుకుంటాను అంటే నువ్వెందుకు పల్లవి రాక్షసుడి కాళ్ళ దగ్గరే పడుంటావు? నీ కన్న తల్లి భయం నీకు అవసరం లేదు పల్లవి. దయచేసి నీ చేతులు ఇటివ్వు, నేను మందు రాస్తాను. నువ్వెంతొద్దన్నా నేను రాస్తాను పల్లవి. వరుణ్ గారు, దయచేసి నన్ను వదిలేయండి. మీరెందుకండి ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? నేను మీకు ఎలా చెప్పాలి వరుణ్ గారు? నేను మీ దారిలోకి వస్తే నా కన్న తల్లి ప్రాణాలు పోతాయండి. ఆవిడ ఆసుపత్రిలో ఉందండి. నా కోసం నా తల్లిని నేను చంపుకోలేనండి. మీరు నాకు మందు రాస్తుండగా కార్తిక్ గారు చూస్తే మళ్ళీ నా శీలాన్ని బజార్కి ఈడుస్తారండి. మీ కాళ్ళు మొక్కుతానండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. బజారుకి ఈడ్చని పల్లవి, ఈ ఊరు మొత్తం తగలబడిపోయినా నాకు అనవసరం పల్లవి. నీ చేతులు మండిపోతున్నాయి కదా, చూడు పల్లవి, చూడు రక్తం ఎలా కారుతుందో. నా గుండెలు పగిలిపోతున్నాయి పల్లవి. నేనేమైనా చేస్తాను పల్లవి, నీకోసం కార్తీక్ గారిని చంపి జైలుకెళ్ళమన్నా వెళ్తాను. కానీ నేను ఇలా చిత్రహింసలు పెడుతుంటే నేను భరించలేను పల్లవి. నువ్వు నన్ను ద్వేషించినా నేను భరిస్తాను, కానీ నిన్ను వదలను పల్లవి. దేవుడా, ఎందుకండి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? నేను ఇంతటి ప్రేమకి అర్హురాలేనా వరుణ్ గారు? 10 ఏళ్లుగా నేను నా మొగుడు దగ్గర దొరకని ప్రేమని ఇన్ని కష్టాలు పడుతున్న సమయంలో మీరు దేవుళ్ళ వచ్చి నాకు ఇస్తున్నారు వరుణ్ గారు. కానీ ఈ ప్రేమ నాకు వద్దండి. ఇది నన్ను చంపేస్తుంది వరుణ్ గారు. నా తల్లి భయం నన్ను ఇంకా చంపేస్తుందండి. ఇదిగో చూడు పల్లవి, నీ మొగుడు ఒక రాక్షసుడు. వాడు మనిషి అయితే నిన్ను వదిలేసి వెళ్ళాడు కదా. ఇదిగో పల్లవి, ఒక్క ముద్ద తిను, నా ప్రాణం మీద ఒట్టు. ఒక్క ముద్ద తిను పల్లవి. నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదన్న విషయం నాకు తెలుసు పల్లవి. నా చేత్తో తినిపిస్తాను, తిను పల్లవి. ఎవరైనా చూస్తే నేను అడ్డు నిలబడతాను, నువ్వు తిను పల్లవి. వరుణ్ గారు, వరుణ్ గారు, మీరు మనిషి కాదండి, దేవుడు. నా కడుపు మంటను మీరు తీరుస్తున్నారండి. ఏ ముండా, ఏంటి అక్కడ గొనుగుడు శబ్దాలు వినిపిస్తున్నాయి? అంట్లు తోముతున్నవా లేక ఎవరితైనా కబుర్లు చెప్తున్నవా అనే దరిద్రపు దానా? ఏంటే ఆ గోల? కార్తీక్, నువ్వు ఆగురా, నేను వెళ్ళి చూసొస్తా ఆ ముండ ఏం చేస్తుందో. అమ్మో దేవుడా, అత్తయ్య గారు వస్తున్నారు వరుణ్ గారు, నన్ను చంపేస్తారండి. ఆవిడ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇక్కడే తగలబెట్టేస్తారు వరుణ్ గారు. పారిపోండి, దయచేసి పారిపోండి వరుణ్ గారు, మీ కాళ్ళు మొక్కుతానండి, పారిపోండి. పల్లవి, ఒరే, ఏంట్రా ఈ బరితెగింపు? ఏవే రంకుముండా, నా కళ్ళెదురుగా నా సొంత ఇంట్లో పట్టపగల రంకుమొగుడు చేత్తో అన్నం తింటున్నావానే నువ్వు? ఉదయం రచ్చబండ దగ్గర నాకు నా కన్న తల్లే ముఖ్యం, నాకు ఈ వరుణ్ గారితో ఏ సంబంధం లేదని నాటకాలు ఆడావు కదవే. ఇప్పుడు కాంపౌండ్ వాల్ దూకి వచ్చి నీకు వీడు ప్రేమగా తినిపిస్తుంటే నోరెరిసి మింగుతున్నవనే పచ్చి బజార్ దానా. ఒరే కార్తీక్, బయటకు రారా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నేనెవరిని పిలవలేదండి, ఆయనే గోడ దూకి వచ్చాడు అత్తయ్య గారు. నా ప్రాణం పోయిన నేను ఆయన్ని రమ్మని పిలవనండి. ఆకలితో చచ్చిపోతుంటే ఆయనే బలవంతంగా నా నోట్లో అన్నం పెట్టాడు అత్తయ్య గారు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, కార్తీక్ గారిని పిలవకండి. ఆయన చూస్తే నన్ను ఇప్పుడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు అత్తయ్య గారు. మనమేం ముసల్దానా, ఎవడడ్డొస్తాడో నేను చూస్తా. నా పల్లవి ఉదయం నుంచి పస్తులుండి అంట్లు తోమి సొమ్మసిల్లిపోతుంటే మీకు కనీసం జాలి కూడా అనిపించలేదానే? దాని చేతుల్లోంచి రక్తం కారుతుంటే నా ప్రాణం విలువిలలాడిపోయి నేనే గోడ దూకొచ్చాను. అవునే, నేనే దానికి మందు రాశాను, నేనే దానికి నా చేతులతో ముద్దలు తినిపించాను. ఏం చేసుకుంటారో చేసుకోండి, నా పల్లవి మీద చెయ్యేస్తే ఈరోజు మీ ఇల్లు తగలబెడతా. విన్నావరా కార్తీక్, ఈ రంకుమొగుడి బలుపు మాటలు విన్నావరా దద్దమ్మ? నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నాడ్రా వీడు. నీ పెళ్ళం వీడి చేతిలో ప్రసాదం తింటూ కులుకుతోందిరా ముండా కొడక. బయటికి రారా, గొడ్డలు పట్టుకొని బయటికి రారా. ఈరోజు వీళ్ళిద్దరి రక్తం నా పెరట్లో ఏర్లే పారాలి, రారా బయటికి. అత్తయ్య గారు, దయచేసి కార్తీక్ గారిని పిలవకండి. నా రక్తం తీసి మీ కాళ్ళు కడుగుతాను అత్తయ్య గారు. వరుణ్ గారు, దయచేసి మీరు పారిపోండి. నా బతుకు ఎలాగూ నాశనం అయిపోయింది.
కార్తీక్ గారు వస్తే మీ ప్రాణాలు తీసేస్తారు వరుణ్ గారు. నా మీదొట్టు పారిపోండండి. పారిపోను పల్లవి, నిన్ను ఈ రాక్షసుల మధ్య వదిలేసి నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. ఆ కార్తిక్ గారిని రానివ్వు పల్లవి, వాడు గొడ్డలు తెస్తాడో కత్తి తెస్తాడో తేలిపోవాలి. ఈ రోజు నీకు నాకు మధ్యన ఎవరొచ్చినా చంపేస్తాను పల్లవి. నువ్వు ఏడవకు, నీ వరుణు నీ ముందు కవచంలా నిలబడతాడు పల్లవి, వాడిని రానివ్వు. రేయ్ వరుణ్గా ఎంత ధైర్యంగా ముండా కొడకా నీకు? పగటిపూట దొంగలాగా నా కాంపౌండ్ వాళ్ళు దూకుతావరా కుక్క? నా పిల్లానికి అన్నం పెట్టి దాని భుజాల మీద చేతులేస్తావరా దరిద్రుడా? ఉదయం నీ మొహం మీదే నీతో రానని చెప్పింది కదరా, అయినా సిగ్గు లేకుండా దొడ్డిదారినొచ్చి దాని మీద పడుతున్నవేందిరా నువ్వు? నిన్ను ఇప్పుడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా. నరకరా కార్తిక్ గా, దమ్ముంటే ఒక్కడుగు ముందుకేరా చూద్దాం. నీ పెళ్ళమా ఆరాది? నిన్న రాత్రి దాని మెడలో తాళి దించినప్పుడే నువ్వు దానికి మొగుడివి కాకుండా పోయావురా కసాయి వెదవ. దాన్ని బొడ్డు చెరిపేసి చేతులు కోసేసి పస్తులుంచి నిన్ను అసలు మనిషి అనాలా రాక్షసుదనాలారా? నా పల్లవి ఆకలితో ఉంటే ఈ వరుణ్ ప్రాణాలు ఆగిపోతాయిరా. అందుకే అన్నం పెట్టాను, దమ్ముంటే నన్ను ఆపరా. కార్తీక్ గారు నమ్మండండి నన్ను. ఈ వరుణ్ గారి మాటలు వినకండండి, ఆయనకి పిచ్చి పట్టింది. కార్తీక్ గారు, నేనే తప్పు చేయలేదండి. నేను ఆయన చేతిలో అన్నం కూడా తినలేదండి. ఆయనే బలవంతంగా నా నోట్లో కుక్కాడు. కార్తీక్ గారు, నన్ను వదిలేయండి దయచేసి. ఆ రాడ్డు కింద పడేయండి వరుణ్ గారు, నా ప్రాణం పోతుందండి. పచ్చి అబద్ధాలు చెప్తుందిరా కార్తీక్, నేను నా కళ్ళతో చూశానురా ముండా కొడక. వాడు ఎంతో ప్రేమగా ముద్దలు కలిపెడుతుంటే ఇదంతా ఆబగా నోరు తెరిచి మింగుతుందిరా. వీళ్ళిద్దరికీ సిగ్గు ఎగ్గు లేదురా కార్తీక్. వీళ్ళ రంకు భాగవతం పగటిపూటే మన ఇంటి పెరట్లోనే జరుగుతుందిరా. ముందా వరుణ్ గారి తలకాయ పగలగొట్టురా, వాడి రక్తం ఈ భూమి మీద చిందించురా కార్తీక్. చిందిస్తానమ్మా, ఈ రోజు వీడి తలకాయ 2 చెక్కలు అవ్వాల్సిందే. రేయ్ వరుణ్ గా, నా పల్లవి అంటావరా నువ్వు? అది నా కాళ్ళ దగ్గర పడుండే కుక్కరా దరిద్రుడా? దానికోసం నా ప్రాణాలు తీస్తావరా నువ్వు? ఆ రచ్చబండ దగ్గర ఊరు జనం ఉన్నారని వదిలేశానురా, కానీ ఇది నా ఇల్లు, నా కోటరా కుక్క. ఇక్కడ నిన్ను ఎవడు కాపాడుతాడో నేను చూస్తానురా. నన్ను కాపాడడానికి ఎవరు అక్కర్లేదురా కార్తీక్. నా పల్లవి ప్రేమ నాకు తోడుగా ఉందిరా. నువ్వు నా మీద 1000 దెబ్బలు వేసినా సరే నేను మళ్ళీ లేచి నీ గొంతు పట్టుకుంటానురా కసాయి వెదవా. ఈరోజు నువ్వా నేనో తేలిపోవాలిరా. నా పల్లవి కోసం నేను హంతకుడిగా మారడానికైనా సిద్ధంరా. వాణ్ణి తర్వాత చంపుతానమ్మా, ముందు ఈ ముండని చంపాలి. ఏమే పల్లవి, పరాయి మగాడి చేతిలో ముద్దలు తినేంత బరితెగింపొచ్చిందా అనే నీకు? 10 ఏళ్లుగా నీకు అండగా ఉన్న నా పరువు తీసి వాడుడిలో పోయి కూర్చుంటావనే దరిద్రపు దానా. వాడు తీసుకొచ్చి నన్ను నీ గొంతులోకి ఎలా దిగిందే ముండా. ఈ రోజు ఈ రాడుతో నీ గొంతు పొడిచి చంపేస్తాను చూడు. అమ్మో కార్తీక్ గారు, నన్ను చంపేయకండి. నా కన్న తల్లి కోసం నేను వరుణ్ గారితో వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చానుగా కార్తీక్ గారు. నేను ఆయనతో వెళ్ళనండి. నేను చేసిన తప్పుకి నన్ను కొట్టండి, కానీ నా గొంతు కోయకండి. మా అమ్మ అనాథైపోతుంది కార్తీక్ గారు, నాకు ప్రాణభిక్ష పెట్టండి. కార్తీక్, దాని మీద చెయ్యి వెయ్యకురా. నా ప్రాణం పోయాకే నువ్వు పల్లవిని ముట్టుకోగలవురా రాక్షసుడా. అది ఆకలితో ఉంటే నేనే బలవంతంగా అన్నం పెట్టానురా. దాన్ని అనడానికి నువ్వెవడివిరా అసలు? నువ్వు ఒక మొగుడివైతే అది అలా రక్తం కక్కుతుంటే గిన్నెలు దోమిస్తావారా కసాయి వెదవా? చంపాల్సింది దాన్ని కాదురా, నన్ను చంపురా. అంతేరా కార్తీక్, ముందా పల్లవి ముండనే చంపురా. అప్పుడే ఆ వరుణ్ గాడి గుండె పగిలి ఇక్కడే రక్తం కక్కుకొని చస్తాడురా. వాడి కళ్ళెదురుగానే దాన్ని చిత్రహింసలు పెట్టురా కార్తీక్. దీని బతుకు చూసి ఇంకో ఆడది మొగుడికి ద్రోహం చేయాలంటే వణికిపోవాలిరా. పొడుగురా, దాని కడుపులో ఆ రాడుతో పొడుగురా కార్తీక్. వరుణ్ గారు, మీరు ఎందుకు వచ్చారండి? నా కన్న తల్లి కోసం నేను ఈ నరకాన్ని భరిద్దాం అనుకున్నాను. మీరొచ్చి నా ప్రాణాలు తీసేస్తున్నారండి. కార్తీక్ గారు, నన్ను బతకనివ్వరు వరుణ్ గారు. ఈ నరకం నుంచి నాకు విముక్తి లేదండి. నేను చచ్చిపోతాను వరుణ్ గారు, నన్ను చావనివ్వండి. నువ్వేముండా, ఈ భూమి మీద ఇక నీకు బతికే అర్హత కోల్పోయావు. నీ రంకు మొగుడు ముందే నిన్ను సజీవ దహనం చేస్తానే. నీ కన్న తల్లి గురించి ఎందుకు అరుస్తున్నావే? నీ చావు వార్త వింటే ఆవిడ కూడా ఆసుపత్రిలోనే గుండె ఆగి చచ్చిపోతుందే కుక్క. చావే. పల్లవి, అమ్మా, దేవుడా, అమ్మా నువ్వెందుకు వచ్చావే? అమ్మో, నా కన్న తల్లి చూసేసింది దేవుడా. రండి అత్తగారు రండి, మీ పతివ్రత కూతురి రంకు భాగవతం మీ కల్లారా చూడండి. ఇప్పుడు చెప్పండి అత్తగారు, ఇది ఏ మొగుడుతో ఉందో మీరే చెప్పండి.
నా కూతురు నా పల్లవి ముండమోపి అయిపోయిందా? ఈ మగాడు ఎవడు దేవుడా? నా గుండె ఆగిపోతుందిరా.